श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय श्रीराम जय जय राम। जय जय राम जय जय राम जय जय राम। सियावर रामचंद्र की हरि ओम तत्सत्। నిన్నటి మన రామాయణ కథా సత్సంగంలో రాముడి యొక్క 16 గుణాలను గురించి ఒకటొకటి మీకు తెలుగులో చెప్పాను. ఆ మొదటి శ్లోకాల 3లో వాల్మీకి వారు అడిగిన ప్రశ్నలు, ఆ గుణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సంస్కృతంలో. నేను చెప్పంగా మీరు తిరిగి చెప్పండి. గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞః, కృతజ్ఞః, సత్యవాక్యః, దృఢవ్రతః, చారిత్రవాన్, సర్వభూతేషు హితః, విద్వాన్, సమర్థః, ఆత్మవాన్, జితక్రోధః, ఏకప్రియదర్శనః, ద్యుతిమాన్, అనసూయకః, కస్య బిభ్యతి దేవాః. ఇవి 16. పెద్ద పిల్లలు డిసిప్లిన్గా లేరు. నేను నిన్న వెనక అటు కూర్చొని కూడా చూస్తున్నాను. ఈ 16 గుణాలు రాముడిలో ఉన్నాయి. వీటిని మనం ఒకటొకటిగా చూస్తున్నాం. దాంట్లో నిన్న గుణవాన్ అంటే ఏమిటని చెప్పి దానికి కొన్ని విషయాలని చెప్పి, అన్ని గుణాలు ఒకడిలో చక్కగా ఇమిడి ఉండాలంటే వాడు గుణవానయి ఉంటే కానీ గుణాలన్నిటినీ అట్లా తనలో పెట్టుకొని నిలుపుకోగలడు. దానికి ఉదాహరణ చివరిగా చెప్పాను మీకు. ఒక గొలుసు, ఒక మాల, చైన్, దాంట్లో లోపల ఉన్నటువంటి ఆ సూత్రము, అది దారము కానీ తీగ కానీ అది ఉంటే అన్ని పూసలను, అన్ని రుద్రాక్షలను అన్నిటినీ అది కలిపి పట్టి ఉన్నప్పుడు అది మాలగా చక్కగా అందంగా కనపడుతుంది కదా. అప్పుడు గుణవాన్ అనేటువంటిది మిగతా గుణాలన్నిటినీ ఆ వ్యక్తిలో అలా గట్టిగా పట్టుకొని నిలబెట్టి వాణ్ణి గుణవంతుడిగా ప్రకాశించేట్లు చేస్తుంది అని అర్థం చెప్పి, ఆ తర్వాత గుహుడు దగ్గర రాముడు ఎలా ప్రవర్తించాడు, ఎంత ప్రేమతోటి స్నేహముతోటి
తర్వాత రెండో విషయం, సుగ్రీవుడి దగ్గర ఇప్పుడు ఎలా ప్రవర్తించబోతున్నాడు. నిన్న సుగ్రీవుడు, వాలి, ఋష్యమూక పర్వతం ఈ కథంతా చెప్పాను. రామలక్ష్మణులను హనుమంతుడు తన భుజములపై కూర్చోబెట్టుకొని ఆ ఋష్యమూక పర్వతం పైకి అట్లా తీసుకెళ్ళిపోయాడు. అక్కడ సుగ్రీవుడు రాముడితోటి మాట్లాడతాడు. రాముడు సుగ్రీవుడితో మాట్లాడి ఇద్దరు వాళ్ళ యొక్క కథను చెప్పుకుంటారు. చెప్పేటప్పుడు రాముడు సుగ్రీవుడు చెప్పిందంతా శ్రద్ధతోటి విన్నాడు. విని ముందు రాముడు వాగ్దానం చేస్తాడు, నీకు నీ అన్న నుండి ఏర్పడుతున్నటువంటి ఈ తొందర, భయం, వాటన్నిటిని నేను తొలగిస్తాను, అవసరమైతే వాలిని చంపేస్తాను కూడా, నీ రాజ్యాన్ని నీకు వచ్చేట్లు చేస్తాను, నీ భార్యను నీకు వచ్చేట్లు చేస్తానని చెప్పి మొట్టమొదట రాముడే సుగ్రీవుడికి సహాయం చేస్తానని ఒప్పుకున్నాడు. ఇంకా సుగ్రీవుడు తను సహాయం చేస్తానని ఒప్పుకోలేదు ఇంకా. అప్పుడు చూడండి రాముడి గుణం, నువ్వు చేస్తే నేను చేస్తా సహాయం, నువ్వు ఇస్తే నేను ఇస్తాను, అట్లాంటి వాడు కాదు. నేను నాకు చైతన్యమైనంత వరకు మొదట నేను సహాయం చేస్తాను, అలా ఉండాలి. నువ్వు ఇస్తే నేను ఇస్తాను, గివ్ అండ్ టేక్ పాలసీ అట్లా ఉండకూడదు. నాకు చైతన్యమైంది, నేను ఇవ్వగలిగినది నేను ముందు చేస్తాను అని ఉండాలి. సో రాముడి దగ్గర ఆ గుణం ఉంది. సుగ్రీవుడికి వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు, చేసినట్లుగా వాగ్దానానికి తగినట్లు నిరూపించి వాలిని చంపేసి తర్వాత రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించి సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేస్తాడు. ఎప్పుడు ఇంకా సీతను వెతకటానికి వెళ్ళలేదు, వానరులు బయలుదేరలేదు, ఇంకేం జరగలేదు. అప్పుడు ఏంటంటే వర్షాకాలంగా ఉంది. ఈ వర్షాకాలంలో సీతను వెతకటం, అడవుల్లో కొండల్లో వెళ్ళటం కష్టం. వానరులు, ఇప్పుడు రాముడి దగ్గర వేరే సైన్యం ఏం లేదుగా. ఇప్పుడు సుగ్రీవుడు వానరులని ఇవ్వాలి సహాయానికి. కాబట్టి రాముడే అంటాడు, ఈ వర్షాకాలం తగ్గిపోని సుగ్రీవ, ఆ తర్వాత సీతను వెతకటానికి పంపిద్దాం. నువ్వు మళ్ళీ ఇప్పుడు రాజు అయినావు, ఇన్ని సంవత్సరాలుగా ఆ కొండల్లో కోనల్లో గుహల్లో తిరుగుతూ తప్పించుకొని కష్టపడుతున్నావు, రాజ్యానికి వెళ్ళి సుఖంగా రాజభోగమును అనుభవిస్తూ నువ్వు రాజ్యంలో ఉండు, నేను గుహలోనే ఉంటాను ఇక్కడ అని ఆ ఒక పర్వతం పైనే ఆ వర్షాకాలంలో రాముడు లక్ష్మణులు ఆ గుహలోనే ఉండి అక్కడ దొరికిన పండ్లు ఏవో తింటూ బతికారు. సుగ్రీవుడు అడుగుతాడు, రామా నువ్వెందుకు ఇంత కష్టపడటం, నా రాజ్యానికి వచ్చేయి, నా రాజ్యానికి వచ్చేయి, ఆ రాజ్యం నీదే కదా, నువ్వే కదా నాకు సంపాదించి పెట్టావు అని చెప్పి అడిగితే రాముడు అన్నాడు, చెప్పాను కానీ నిన్ననే, అయోధ్యలో నుంచి బయలుదేరిన తర్వాత గడప దాటి మరొక ఇంటిలో ఇంకోళ్ళ గడప ఎక్కి వాళ్ళ చోటికి, వాళ్ళ ఊరు కానీ వాళ్ళ రాజ్యం కానీ వాళ్ళ ఇల్లు కానీ వెళ్ళకూడదు. ఎందుకంటే నియమం ఏంటి, వాళ్ళమ్మ పెట్టిన షరతు, కైకేయి 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. మరి వనవాసం అంటే మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడ భోంచేస్తాను, వీళ్ళింటికి వెళ్తాను ఇక్కడ భోంచేస్తానంటే అది వ్రతం భంగమైనట్లు కదా. అందుకని గుహుడు పిలిచినా కూడా వెళ్ళలేదు. ఇప్పుడు సుగ్రీవుడు పిలిస్తే రాను అన్నాడు. నేను ఇక్కడే ఈ రాతి మీదనే ఈ కొండల్లోనే ఈ చెట్లు ఆకులేవో వేసేసుకొని ఇక్కడే పడుకుంటామని ఆ వర్షాకాలం మొత్తాన్ని రాముడు చాలా ఆనందిస్తూ లక్ష్మణుడితోటి అవన్నీ చెబుతూ మధ్య మధ్యలో సీత గురించి జ్ఞాపకం వచ్చి ఏడుస్తూ అలా 3 నెలలు జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ముందు సహాయం చేసింది రాముడు, చెప్పినట్లుగా చేశాడు. ఇక మీదట సుగ్రీవుడు సహాయం చేస్తాడో లేదో ఎవరికి తెలుసు, చేస్తానన్నాడు. దానికి తగ్గట్లే రాజ్యానికి వెళ్ళేసరికి రాజభోగాలను అనుభవిస్తుండేసరికి వర్షాకాలం అయిపోయింది, సుగ్రీవుడు మర్చిపోయాడు. రాముడికి సహాయం చేస్తానని చెప్పాను, సీతను వెతకటానికి అని చెప్పింది మర్చిపోయాడు. మర్చిపోతే అప్పుడు రాముడు, లక్ష్మణ, ఐ థింక్ సుగ్రీవుడు ఈ సుఖాలన్నిటిలో పడిపోయి మర్చిపోయి ఉంటాడు, వర్షాకాలం పోయింది, సీతను వెతకడానికి వానరులను పంపిద్దామా, నువ్వు ఒకసారి వెళ్ళి గుర్తు చెయ్యి
అతడు కనుక మర్చిపోయి ఉంటే చెప్పు గట్టిగా, మా అన్న రాముడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు, నీకు రాజ్యాన్ని ఇచ్చాడు, కాబట్టి నువ్వు చేస్తానన్న సహాయాన్ని నువ్వు చెయ్యాలని చెప్పి గుర్తు చెయ్యి అంటే లక్ష్మణుడు వెళ్ళి గుర్తు చేస్తాడు. అదంతా వేరే కథ. మనకు కావాల్సింది ఇక్కడ రాముడు ఎట్లా సుగ్రీవుడితోటి స్నేహం చేశాడు. మూడో విషయం, మూడో కథ. ఇది కూడా గుణవాన్ గురించే. మూడోది ఎక్కడంటే వీళ్ళందరూ సముద్రం దాటి అటువైపు వెళ్ళిపోయారు, వంతెన కట్టారు, అటువైపు లంకలోకి వెళ్ళారు. లంకలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లంకా నగరం, పట్టణం, కోట అది ఎట్లా ఉంది అదంతా కూడా విభీషణుడు వర్ణించి చెప్తున్నాడు. విభీషణుడు వీళ్ళ వైపు వచ్చేసాడు, రాముడి పక్కకి వచ్చేసాడు. రావణుడు యొక్క తమ్ముడైనా కూడా ఇటు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు ఏంటనేది ఆ కథ వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు కథలు కొంచెం ముందు వెనక ముందుగా ఉంటున్నాయి, కానీ అన్ని రాముడిని చుట్టి ఉన్నాయి. రాముడు గుణవాన్, గుణవంతుడు. గుహుడు విషయంలో ఇట్లా ప్రవర్తించాడు, సుగ్రీవుడి విషయంలో ఇట్లా ప్రవర్తించాడు. మళ్ళీ ఇక్కడ ఆ సముద్రం దాటిన తర్వాత అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది వేరే. ఏమిటంటే దాని పేరు సువేల పర్వతం. ఏం పర్వతం? ఆ సువేల పర్వతం మీదకి, పెద్దదంటే చాలా పెద్దది కాదు, రాముడి యొక్క లంకా నగరం, రాముడి కోట అదంతా ఇంకా ఎత్తుగా ఉంది. కానీ ఆ సముద్ర తీరంలో ఒక సుమారైన ఎత్తుతో ఉన్న సువేల పర్వతం పైకి ముఖ్యమైనటువంటి జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు, రాముడు అందరు ఎక్కి, ఎందుకు ఎక్కారంటే అక్కడి నుంచి చూడాలి రావణుడి యొక్క కోట ఎట్లా ఉంది, రావణుడి యొక్క సైన్యం ఎట్లా ఉంది, ఆయన యొక్క రాజ్యం ఎంత పెద్దదని పర్యవేక్షణ చేయటం కోసం, పరీక్ష చేయటం కోసం పర్వతం పైకి ఎక్కారు. ఎక్కినప్పుడు రావణుడు కూడా అదే సమయంలో తన కోట మీద పైకి ఎక్కి, బురుజు అంటారు, ఆ కోట పైకి ఎక్కి అక్కడి నుంచి ఈ వానర సైన్యాలన్నింటినీ ఇట్లా నడుము మీద చేతులు పెట్టుకొని వానరులు దాటి వచ్చేసారు, సముద్రం దాటి వచ్చారా? ఆశ్చర్యపోయినాడు దానికే. వాళ్ళెవరు రాలేరు ఇక్కడ దాటి, కోతులు ఎట్లా వస్తాయి, వంతెన ఎట్లా కడతారంటే వచ్చేసారు. అప్పుడు రావణుడు కూడా అక్కడి నుంచి పరీక్ష చేయడానికి పైకెక్కాడు. ఇక్కడ వీళ్ళు, అక్కడ రావణుడు. ఏమైందో తెలుసు అప్పుడు? సుగ్రీవుడు చూస్తున్నాడా రావణుడిని. రావణుడిని చూడగానే వచ్చింది చూడండి కోపం. ఎందుకు? నా స్నేహితుడైనటువంటి, మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముడి యొక్క భార్యను తీసుకొచ్చి నీ కోటలో పెట్టుకున్నావు, నీ తోటలో, వనంలో. కోపం వచ్చింది సుగ్రీవుడికి, జ్ఞాపకం వచ్చి. సుగ్రీవుడు అట్లా గాలిలో ఎగిరిపోగలడు కదా, వీళ్ళంతా వానరులు కదా. ఒకే ఒక్క హై జంప్ చేశాడు. ఎవరు? సుగ్రీవుడు. ఒక హై జంప్ చేసి రావణుడు ముందు దిగాడు. అక్కడ దిగి రావణుడికి ఎవరు వచ్చారు ఏంటని తెలుసుకుండే లోపలే సుగ్రీవుడు డిష్షు అని చెప్పి బాక్సింగ్ 4-5-10 గుద్దులు గుద్దేశాడు. గుద్దులు గుద్దాడు, చెవు కొరికాడు. కోతులు కదా వీళ్ళు, చెవులు కొరికాడు, ఇక్కడ కొరికాడు, అక్కడ కొరికాడు. రావణుడు కొంచెంసేపు మైకే వచ్చింది, అసలు ఏంటి, ఎవరు వచ్చింది, ఏమైందని. రావణుడు కొంచెం తెలివి వచ్చేసరికి ఇంకా రావణుడు తన మంత్రాన్ని, మాయను ప్రయోగించి సుగ్రీవుడిని కొట్టాలనుకున్నప్పటికీ 4 గుద్దులు ఆల్రెడీ గుద్దేశాడు. ఎవరు? సుగ్రీవుడు. వెంటనే మళ్ళీ ఒక హై జంప్ చేసి ఇటువైపు వచ్చేసాడు, సువేల పర్వతం మీదకి. ఇక్కడ రాముడు, సుగ్రీవుడు ఎప్పుడైతే ఇట్లా జంప్ చేసి రావణ దగ్గరికి వెళ్ళాడో ఒక్కడే. ఇక్కడ రాముడు అయ్యయ్యో సుగ్రీవుడు అదేంటి అట్లా చెప్పకుండా గాల్లో ఎగిరిపోయి జంప్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదైనా అయితే సుగ్రీవుడికి ఒక్కడే కదా. రావణుడు ఎంత గొప్పవాడు, పరాక్రమవంతుడు. ఎంతోమంది రాక్షసులు ఉంటే కట్టేసి చంపేస్తే అక్కడ. ఇక్కడ రాముల వారికి ఒకటే భయం, నా మిత్రుడైనటువంటి సుగ్రీవుడు ఇట్లా వెళ్ళాడని. సరే మొత్తాన్ని తప్పించుకొని సుగ్రీవుడు వచ్చేసాడు.
ఒక జంప్ ఇటు నుంచి వెళ్ళాడు, 4 గుద్దులు గుద్దేశాడు, మళ్ళీ ఇటు వచ్చేసాడు. అప్పుడు రాముడు అంటాడు, ఈ మాట మనకు ముఖ్యం. ఇదానిం మా కృతా వీర, సుగ్రీవ, ఏ వీర, నువ్వు ఈ విధంగా చెయ్యకూడదు, ఈ విధంగా నువ్వు చెయ్యకూడదు, నువ్వు వీరుడివే. ఏవం విధం అరిందమా, ఓ వీర, ఈ రకంగా అసలు ఏంటి నువ్వు అట్లా టక్కని పరిగెత్తి వెళ్ళిపోయావు? ఎంత డేంజర్! శత్రువుల యొక్క పక్కకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండద్దు. త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ, నీకేదైనా అయి ఉంటే, సపోజ్ ఏదైనా అయి ఉంటే, ఇంకా నేను వచ్చిన పని ఈ సీతని చూడటం, సీతని పొందటం, ఇదంతా నాకెందుకు వేస్ట్? నా మిత్రుడు నేను కోల్పోయినానంటే నాకు నా సీత భార్య కూడా అక్కర్లేదు. నువ్వు అంతటి ప్రియమైన వాడవు నాకు, అందుకని మరొకసారి ఇట్లా చెయ్యకే, సరేనా? క్లాసులో మరొకసారి నిద్రపోకు, సరేనా అని చెప్తాం కదా. అట్లాగే రాముడు సుగ్రీవుడి దగ్గర ఇంకా మళ్ళీ ఒకసారి చేయకూడదు, సరే చెప్తున్నా, నువ్వు పరిగెట్టి వెళ్ళావు, నాకు ఎంత బాధేసిందో తెలుసా, భయం వేసింది. చూడండి రాముడికి సుగ్రీవుడి మీద ఎంత, ఇప్పుడేగా ఫ్రెండ్స్ అయినారు, కొద్ది రోజుల కిందటేగా, కానీ తనకు ప్రాణం ఇస్తానని చెప్పి ఇంతమంది సైన్యాన్ని తీసుకొని సహాయానికి వచ్చినప్పుడు అతడికి ఏదైనా జరిగితే రాముడు భరించలేడు. మిత్రుడంటే అట్లా ఉండాలి, మిత్రుడంటే అట్లా ఉండాలి. మన కార్యాన్ని మనం సాధించుకొని పోరా అని చెప్పేటువంటి వాడు మిత్రుడు కాడు. చూడండి ఎంత మంచి గుణం రాముడిలో. ఇలాగా ఆ తర్వాత మరొక చోట రాముడు ఈ విషయాన్ని ఎట్లా ప్రదర్శించాడు. 3 కథలు విన్నాం. గుహుడు కథ విన్నాం, సుగ్రీవుడి కథ విన్నాం, మళ్ళీ ఆ సుగ్రీవుడి విషయంలోనే లంక కడవి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ విన్నాం. 4వ ఇన్సిడెంట్ ఏంటంటే శబరి. మతంగ ఋషి యొక్క ఆశ్రమంలో ఉండేటువంటి ఒక వృద్ధురాలు ఈ శబరి. వినండి జాగ్రత్తగా, శబరి కథ చాలా గొప్పగా ఉంటుంది, ఆశ్చర్యపోతాం. మతంగ మహర్షి ఆ ఋష్యమూక పర్వతం పక్కగా కింద పంపా నదికి కొంచెం దూరంలో, ఇప్పుడు ఎక్కడుంది పంపా నది? కేరళ, శబరిమల అంటారు కదా, ఆ ప్రాంతమంతా. అక్కడ శబరి ఆ మతంగ ఆశ్రమం. మతంగ మహర్షి పొద్దున్నే, చాలామంది శిష్యులు ఉంటారు ఆయనకి, చాలా గొప్ప తపస్వి ఆయన, చాలా వయస్సు కూడా అయింది. పొద్దున్నే పంపా నదికి స్నానానికి వెళతారు. వెళ్ళేటప్పుడు ఋషులు ఆయన వెళ్తుంటే వెనక అందరు శిష్యులు కూడా మంత్రాలు చదువుకుంటూ అక్కడికి వెళతారు. వెళ్ళి అక్కడ గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు, తెలుసా ఈ శ్లోకం? మరి చెప్పచ్చుగా నాతో పాటుగా. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, అట్లా అనేక రకరకాల శ్లోకాలు మంత్రాలు చదువుతూ ఆ పంపా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు శిష్యులు పాత్రల కుండల్లో, ఇత్తడి పాత్రలను ఆ పంపా నది యొక్క జలాన్ని తీసుకొని అందరూ మళ్ళీ ముందు వస్తుంటారు. ఆయన ఋషులు మధ్యలో ఉంటారు, మళ్ళీ ఆ చివరిలో వెనక శిష్యులు ఉంటారు. అలా వచ్చేటప్పుడు చక్కగా వేదఘోష చేసుకుంటూ ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం అని చెప్పి ఆ సూక్తాలన్నీ చదువుకుంటూ పారాయణం చేస్తూ ఇట్లా వస్తుంటే ఆ అడవిలో తిరిగేటువంటి ఒక చిన్న పిల్ల, అడవి జాతికి చెందిన ఒక చిన్న ఆడపిల్ల శబరి, అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయేమో మీలాగా. పొద్దున్నే ఇది ఎన్ని గంటలకి ఋషులు 4:30 కదా స్నానానికి వెళతారు. ఆ అమ్మాయి అడవిలో తిరుగుతూ ఏదో దొరికిన వాటిని తింటూ, కొన్ని జంతువుల్ని చంపి తింటూ, అడవిలో బ్రతికేవాడు అట్లా కదా ఉంటారు. అటువంటి అడవి జాతికి చెందిన ఒక బాలిక.
వీళ్ళు వచ్చేటప్పుడు రోజు పొద్దునే చూస్తుంది. చూడంగా ఒకరోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఈ అమ్మాయికి శబరికి ఎంతో ఒక మనసులో అట్రాక్షన్. అసలు ఆ మతంగ ఋషిని చూస్తేనే ఆయన బంగారంలాగా సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. ఆయనకు పెద్ద గడ్డం, ఇంత పెద్ద జుట్టు, ఆ మంత్రాలు అవన్నీ వింటూ ఈ అమ్మాయికి ఏంటో అట్రాక్షన్. అట్లా దాక్కొని చెట్టు వెనక నుంచి అన్నీ వింటుంటుంది. అలా అనేక రోజులు విన్నది. విన్న తర్వాత ఆ అమ్మాయికి మనసులో వీళ్ళకి నేను ఏదైనా సేవ చేయాలని భావం వచ్చింది. ఏం సేవ చేయగలను? వాళ్ళెవరు చూడకుండా ఉన్నప్పుడు వాళ్ళందరూ స్నానానికి వెళతారు కదా, వెళ్ళినప్పుడు ఆశ్రమంలో ఎవరు ఉండరా, అప్పుడు వచ్చేసి గబగబా ఆ రోడ్డంతా చిమ్మేస్తుంది. ఆ ఋషులు వారు నడిచే మతంగా ఋషి నడిచే రోడ్డంతా చిమ్మేస్తుంది. అట్లాగే ముగ్గు తీసుకొచ్చేసి ఎక్కడి నుంచో ఆ కుటీరాల ముందు ముగ్గులు వేసేసి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు పుష్పాలను తీసుకొచ్చి ఆ యజ్ఞ వేదిక దగ్గర అట్లా పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇవంతా పొద్దున్నే, వాళ్ళెవరు చూడరు. అందరూ వచ్చి చూస్తే తర్వాత మతంగ ఋషి చూస్తున్నారు, ఎవరు ఈ రోడ్డు దోవంతా చిమ్ముతున్నారు, ఎవరు ఆ పూలు తెచ్చి పెడుతున్నారు, ఎవరు ఆ ముగ్గులు వేస్తున్నారు, మీరు ఎవరైనా చూశారా అని శిష్యులను అడిగితే మేమెవరం చేయలేదు, మాకు తెలియదు, మేము చూడలేదన్నారు. కొంచెం గమనించండి, రాత్రిపూటనో తెల్లవారుసామునో ఎవరైనా ఇట్లా ఎవరు చేస్తున్నారంటే ఎవరు ఒకరిద్దరు శిష్యులు స్నానానికి వెళ్ళలే ఆ రోజు ముందుగా ఉండి వాళ్ళు ఎవరు వస్తారని చూశారు. దాక్కొని చూస్తుంటే ఈ చిన్న పిల్ల శబరి వచ్చి చేస్తున్నది చూస్తే మతంగ ఋషికి చెప్పారు. తర్వాత ఇట్లా పొద్దున్నే చీకట్లో ఒక చిన్న పిల్ల వచ్చి ఇవన్నీ చేసి వెళుతున్నదంటే మతంగ మహర్షి వారికి ఎంతో సంతోషం వేసింది. సంతోషం వేసి రేపు ఆ అమ్మాయిని ఒకసారి చూస్తే నేను రమ్మన్నా అని చెప్పానని చెప్పండి అన్నారు. అట్లాగని వీళ్ళు ఆ అమ్మాయి పొద్దున్నే వస్తుందని చూసి మళ్ళీ ఎదురు చూస్తున్నారు. వస్తే ఆ అమ్మాయిని ఓ పిల్ల తెలియదుగా, పేరు ఎవరు తెలీదు, పిలిచారు. పిలిచి అంటే ఆ అమ్మాయి భయపడిపోయింది. ఇక్కడ రా అంటే నేను రాను నేను ఎప్పుడు ఈ తప్పు చేయను, మీ ఆశ్రమంలోకి రానని చెప్పి భయపడి పరిగెడుతున్నది. లేదు భయపడకు, మా గురువుగారు మతంగ ఋషిగా నిన్ను తీసుకురమ్మన్నారు, నీకు మంచి ఆశీర్వాదం ఇస్తారు, భయపడకు. ఎందుకంటే అడవి పిల్ల కదా, ఏదైనా తప్పు చేశానేమో అనుకుంటుంది. వీళ్ళందరూ బ్రాహ్మణులు ఋషులు, అందుకని నేను రాను అంటే భయపడకు, మా గురువుగారు పిలిచారు రా అంటే వచ్చింది పొద్దున పూట. అప్పుడు మతంగ మహర్షి దగ్గరికి రాగానే దాక్కున్నట్ల పక్కనుంది, లోపలికి రావట్లేదు. ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్నారా. అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు, నీకేం కావాలి అని అడిగారు. శబరి చెప్పింది, చిన్నపిల్ల తెలీదు ఎందుకు చేస్తున్నాను, నాకు చేయాలనిపించింది చేస్తున్నా. ఏం కావాలంటే నాకేం కావాలో నాకు తెలీదు అన్నది. అంటే మతంగ మహర్షి చాలా సంతోషపడి ఇక నుంచి నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు ఇవన్నీ చెయ్యి, ఈ సేవంతా చెయ్యి, ఈ ఆశ్రమంలోనే ఒక మూలలో చిన్న గుడిసె అక్కడ ఉండు, నువ్వు అక్కడ నివసించు, ఉండి నీకు ఏమేమి చేయాలనిపిస్తున్నా ఆ సేవంతా చెయ్యంటే సంతోషపడి ఇంక శబరి ఆ బయట జంతువుల్ని చంపటం తినటం బయటకంటే లేకుండా ఆశ్రమంలోనే ఒక మూలలో ఉండేది. ఉంటూ ఇంత సేవ చేస్తుంది, రోడ్డు చిమ్ముతుంది, ఇంకా ముగ్గులేస్తుంది, పేడతోటి అలుగుతుంది, పూలు తెస్తుంది, ఇవన్నీ చేస్తుంది కరెక్ట్ టైంకి. ఎవరితో మాట్లాడదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు. అలా చేస్తూ చాలా సంవత్సరాలు చేస్తూనే ఉన్నది. టైం ఉన్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా, గురువుగారు ఇట్లా లోపల కూర్చొని ఆయన ఏదో పాఠాలు చెప్తూ ఉపనిషత్తులు వేదాంతం ఏవేవో ప్రవచనాలు చేస్తుంటే ఆ గోడకి వెనక కిటికీ దగ్గర కింద కూర్చొని వింటుంది ఖాళీ సమయంలో. అలా విని అన్ని విషయాలు గ్రహించేసింది. చదువు లేదు, వేదం తెలియదు,
సంస్కృతం తెలీదు, కానీ పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసింది. ఆ గురువు యొక్క కృప కూడా, కరుణ వలన అన్నీ అర్థమైపోతున్నాయి. విషయాలన్నీ వేదంలో చెప్పేవి అవి ఇవి అన్నీ అర్థమైపోయి వింటుంది. చాలా సంవత్సరాలు ఇట్లా గడిచిపోయిన తర్వాత మతంగ మహర్షికి బాగా ముసలివాడైపోయారు. ఇప్పుడు ఆయన శరీరాన్ని వదిలేసే టైం వచ్చింది. ఆయనకి తెలుసు ఆయన సమాధి స్థితిలో కూర్చొని శరీరాన్ని వదిలేయబోతున్నారు. ఆ వదిలేయబోయేటప్పుడు పిలిచారు శిష్యులందరినీ. ఋగ్వేదం అంటే ఋగ్వేదంకి చెందిన శిష్యుడు, లేక ఋషుల గోత్రాలు, భరద్వాజ అంటే భరద్వాజ గోత్రానికి చెందినవాడు రా. ఒక్కొక్కడు లోపలికి పిలిచి, ఇంకా నేను నా శరీరాన్ని వదిలే సమయం వచ్చింది, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇక్కడున్నా చదివావు, నీకేం కావాలి అని అడిగారు. వాడు ఒక్కొక్కటి చెప్తున్నాడు. నాకు వేదం బాగా రావాలి, ఆ వేదము అంతటా చెప్పి అంత గొప్ప పేరు సంపాదించాలన్నాడు ఒకడు. సరే అన్నారు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కశ్యప అంటే కశ్యప గోత్రానికి చెందినవాడు, రారా వాడు వచ్చాడు. ఒకళ్ళు నాకు బాగా నేను చాలా బీదవాడిని, నాకు బాగా డబ్బులు వస్తే నేను పాఠశాల పెట్టి నేను కూడా వేదాన్ని ఇవన్నీ చెప్పిస్తాను, నాకు బాగా ధనం వచ్చేట్లుగా నాకు ఆశీర్వదించండి అంటే మతంగ మహర్షి ఓకే తదాస్తు అన్నారు. ఇట్లా ఒకడొకడు అందరిని అడుగుతుంటే వాళ్ళు నాకు ధనం కావాలి, నాకు పేరు కావాలి, నాకు గొప్పదనం ఇవన్నీ కావాలి అని చెప్పి, నాకు పిల్లలకు సంతానం కలగాలి, తొందరగా పెళ్ళి కావాలి, అందరు ఇట్లా అడిగారు. చివరికి ఆ శబరిని పిలువు అన్నారు. వెళ్ళి శబరి, గురువుగారు మతంగ ఋషి పిలుస్తున్నారంటే భయపడింది లోపల రావడానికి. మొత్తానికి చెప్పి, లేదు భయపడకు, పిలుస్తున్నారు, నీకు మంచి అనుగ్రహం వరం ఇవ్వబోతున్నారు, నీకు వెళ్ళు అంటే వెళ్ళింది. బై ద టైం పెద్దదైపోయింది, శబరి కూడా చాలా వయసు వచ్చేసింది. అప్పుడు అడిగారు, ఇన్ని సంవత్సరాలైంది శబరి, నువ్వు ఎప్పుడు ఏం అడగలేదు, నీకేం కావాలి అన్నారు. ఏం కావాలంటే అదే వచ్చిన రోజు ఏ మాట చెప్పిందో, నాకు ఏం కావాలో నాకు తెలియదు, మీరే నాకు ఏది అర్హత ఉందో దాన్ని మీరు ఇవ్వండి అన్నది. చూడండి, మిగతా శిష్యులందరూ నాకు డబ్బులు కావాలి, నాకు పేరు కావాలి, నాకు ప్రతిష్ట కావాలి, నాకు పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలని అడిగారు. శబరి గురువు మీద అంత నమ్మకం, శ్రద్ధ, నాకు తెలియదు, నాకేంటి మంచి నాకు తెలియదు, మీరంటే నాకు దైవం, మీరు తప్ప నాకెవ్వరు తెలియదు, ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని అనుకుంటూ మిమ్మల్ని స్మరిస్తూ మీకే సేవ చేస్తూ జీవించాను, నాకేం తెలీదు, మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి అంటే శబరిని దగ్గర అక్కడ పిలిచి కూర్చోబెట్టి, రామ 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 మంత్రమును ఉపదేశం చేశారు. చేస్తే శబరి అడిగింది, ఏంటి ఈ పదం రామ, నాకు తెలియదేమి అంటే ఆయన అన్నారు, నీకేం తెలియక్కర్లేదు, ఈ రామ అనే పదాన్ని మంత్రాన్ని నువ్వు చెప్తూనే ఉండు, ఒక రోజుకి ఆ రామ మంత్రం యొక్క అర్థం నీ ముందు వచ్చి నిలబడుతుంది అన్నాడు మతంగ ఋషి. చూసారా, ఇంకా అది గురువు చెప్పారు, రాముడు నేను రామనామం చెప్తూనే ఉంటే ఒక రోజుకి ఆ రాముడి యొక్క తమ్ముడు లక్ష్మణులు వాళ్ళిద్దరూ నీ ముందు వచ్చి నిలబడతారు అని చెప్పి మతంగ ఋషి చెప్పేటప్పుడు శబరికి రాముడు ఇంకా పుట్టలే. అర్థమవుతున్నదే, రాముడు ఇంకా పుట్టనే లేదు. అప్పుడే చెప్పేస్తే రాముడు ఇంకా పుట్టలేదు. అప్పటి నుంచే శబరి ఇంకా మతంగ ఋషి ఏమో ఆయన సమాధిలో కూర్చొని శరీరాన్ని వదిలేశారు.
శిష్యులు కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. శబరి చాలా వయస్సు తల పండిపోయింది, ముసలి ఒక ముసలావిడే. ఇంకా రోజు ఈ రామనామమే. గురువుగారు చెప్పారు, మంత్రం నాకేదో ఇచ్చారు, రామ జపం చేస్తూ ప్రతిరోజు ఎదురు చూస్తుంటుంది, రాముడు లక్ష్మణుడు ఎప్పుడు వస్తారు అని చెప్పి అక్కడ మళ్ళీ ఆ రోడ్డు అంతా చిమ్మిపెట్టి, ఆ తర్వాత మంచి తీయటి పండ్లన్నీ తీసుకొచ్చి పెట్టి కూర్చుంటుంది, చూస్తుంది. చాలాసేపు కూర్చొని రామ చెప్తాం. ఇవాళ రాముడు రాలేడు. అలా అనేక సంవత్సరాలు ఎదురు చూసింది. రాముడు పుట్టకముందే చెప్పారుగా, రాముడు పుట్టాలి, రాముడు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత 16 ఏళ్ళు అయినాయి. ఇప్పుడు అడవిలో సీత కోసం ఎదుగుతూ వస్తున్నాడు. ఇప్పుడు రాముడికి 24 ఏళ్ళు వచ్చేసినాయి. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉంది, ఎంతో ఓపికతోటి. చూడండి ఎంత పేషెన్స్ ఉండాలి గురువుని సేవ చేయటానికి, గురువు చెప్పిన మాటల మీద శ్రద్ధ ఉండటానికి. చాలా పేషెన్స్ ఉండాలి, సహనం. పేషెన్స్ అంటే సహనం, నమ్మకం. ఎట్లా అయిందంటే ఇప్పుడు శబరి ఒళ్ళు కర్ర పట్టుకొని నడవాలి, ముసలిది అయిపోయింది కదా, వంగిపోతుంది. గాలి బాగా వేస్తే శరీరం ఆడుతుంది, అంత ముసలితనం వచ్చేసింది. అయినా గురువుగారు చెప్పారు, ఒకరోజు రాముడు వస్తాడు, నీకు దర్శనమిస్తాడు. అది పట్టుకొని ఆ శబరి ఎదురు చూస్తుంటే ఒకరోజు శ్రీరామ లక్ష్మణులు అలా సీతని వెతుకుతూ, ఇంకా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళక ముందానికి ఈ స్టోరీ, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళటానికి ముందు ఈ స్టోరీ. రాగానే దూరం నుంచి ఎవరో వస్తున్నారని కళ్ళు సరిగ్గా కనపడవు కదా, ముసలితనం చూసింది. ఎప్పుడు చూడనటువంటి దివ్యమైన రూపాలు, ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, ఋషులులాగా ఉన్నారు, పెద్ద బాణము విల్లును పట్టుకొని ఉన్నారు. రాముడు ఆ లోపలికి వస్తూనే లక్ష్మణుడితో చెప్తున్నాడు, లక్ష్మణ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఒక గొప్ప తపస్వి, చాలా ముసలి వయస్సు వచ్చినటువంటి ఒక ముసలావిడ శబరి, మనం ఆవిడ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి, రా వెళ్దాం లోపలికి అని చెప్పి రాముడు లక్ష్మణుడు లోపలికి రాగా శబరి లేచి వెళ్ళి వాళ్ళని చూసి దగ్గరికి వచ్చి, కళ్ళు బాగా కనపడలేదు, పెద్ద అయిపోయిందిగా, ఆ గురువుగారు చెప్పిన రామలక్ష్మణులు మీరేగా, రండి కూర్చోమని చెప్పి వాళ్ళకి సేవ చేసి రాముడు కాళ్ళను పట్టుకొని నొక్కి, ఎన్ని రోజులుగా నువ్వు చెప్పులు లేకుండా ఈ అడవుల్లో తిరుగుతున్నావు, కూర్చో, కాళ్ళు ఎప్పుడు పుడుతుంటాయి కదా, నీకు ఆకలి అవుతున్నదా, పండ్లు నీ కోసం పెట్టానని చెప్పి ఈ పండ్లు ఇస్తున్నది. పండు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క పండు ఇది మంచిగా ఉందా, స్వీట్గా ఉందా లేదని చెప్పి కొరికి బాగుందంటే అప్పుడు రాముడికి ఇచ్చేది. రాముడు ఎంగిల్ చేసింది, ఈయనెవరు ముసలి ఆవిడ, అడవి పిల్ల అనలేదు. ప్రేమతో ఇచ్చినటువంటి ఆ ఫలమును శబరిచ్చింది, రాముడు అలా తీసుకొని ఆనందంగా నవ్వుతూ తింటున్నాడు, ఆవిడనే చూస్తున్నాడు. లక్ష్మణుడు కూడా చూడండి, అక్కడ అడవివాడు, బోయవాడు, వేటగాడు గూడు, కోతి వానరుడు సుగ్రీవుడు. ఇప్పుడు ఇక్కడ అడవిలో పుట్టి పెరుగుతున్నటువంటి ఒక అడవి పిల్ల, ఆవిడ పెద్దదైందనుకో ముసలామె, అందరితోటి ఆ ప్రేమ స్నేహం, ఎందుకంటే ఆవిడ అంత భక్తితోటి ఎదురు చూస్తున్నది కదా. ఇలా రాముడు ఆ శబరిని ఇచ్చిందంత తిని, ఆ శబరి ఇంకా చెప్పేసింది, నాకు ఇంకా జీవితంలో రాముడు అడుగుతాడు నీకేం కావాలంటే, నాకు ఇంకేం వద్దు, మా గురువుగారు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేశారు, నా పని అయిపోయింది, నేను ఇప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి రాము లక్ష్మణులకి ఆశ్రమంతా చూపించేసి, తను రాముడు లక్ష్మణుడు అక్కడ ఉండంగానే యోగాగ్నిలో కూర్చొని ధ్యానంలో కూర్చొని అంత యోగశక్తి వచ్చేసింది ఆవిడకి. యోగ అగ్ని చేతనే తన దేహాన్ని దహించేసి వెళ్ళే ముందు చెప్తుంది, నేను మా గురువుగారు ఉన్న చోటుకి వెళ్ళిపోతున్నా,
ఇక నాకు ఇక్కడ ఏం పని లేదు, ఆయన నన్ను ఇన్ని రోజులు ఉండమన్నారు, రాముడు వస్తానని నువ్వు కనిపించావు కదా, ఇంకంతే వెళ్తానంది. చూసారా, అంత గురువు మీద ఎంత భక్తి అంటే అంత భక్తి. అసలు శబరిలో నుంచి నేర్చుకోవాల్సింది రాముడి మీద ప్రేమ కాదు, గురువు మీద భక్తి. ఆవిడకి అట్లా రామదర్శనం ఏర్పాటు చేసింది గురువుగారు. కాబట్టి మనకి జీవితంలో మన గురువు మనకు సర్వమును మనకిస్తారు. అసలు జీవితానికే ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి మన సంప్రదాయంలో ఆ గురువులకు, గురుస్థానానికి అంత ముఖ్యత్వం ఉంది. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పేటప్పుడు ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరుడికి గురువుకి భేదము లేదు, కేవలం నామం మాత్రమే, రూపం మాత్రమే. ఇద్దరు బ్రహ్మస్వరూపులే. అందుకనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు, గురువు బ్రహ్మ ఈశ్వర విష్ణువుకి సమం అని చెప్పి ఊరిన మాటలు అంటాం కాదు, మనలో ఆ భక్తి రావాలి. ఎప్పుడైతే భక్తి మనలో బాగా వస్తుందో అంతంతంత మనకు అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం, దేవుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఇలా రాముడు ఆ శబరి విషయంలో కూడా చక్కగా ఇట్లా ప్రవర్తించాడు. చూశారు. ఆ తర్వాత శబరిని గురించి లక్ష్మణుడి దగ్గర పూడుతూనే చెప్పుకుంటూ వెళుతారు ఇద్దరు. ఆ తర్వాత ఈ ఋషిముఖపురం దగ్గరికి వచ్చేది. చివరిగా 5వ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? విభీషణుడి గురించి చెప్తున్నాను కదా ఇప్పుడు కొంచెం సేపు ముందు. విభీషణుడితో రాముల వారు ఎట్లా ప్రవర్తించారు. విభీషణుడు ఎవరు? రాక్షసుడు, రావణుడి యొక్క తమ్ముడు. అటువంటి విభీషణుడు కానీ చాలా సాత్వికుడు, భాగవతుడు, మంచివాడు. రావణుడికి చాలాసార్లు మంచి మాటలు చెప్పారు. వద్దు వద్దు, ఆ సీతను నువ్వు ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, మన లంకాపట్నం మొత్తం నాశనం అయిపోతుంది, ఆవిడే నువ్వేదో ఒక అందమైన ఆడపిల్లలాగని చెప్పి తెచ్చిపెట్టావు, కాలరాత్రి నాగుపాములాగా కాటేస్తుంది, ఇన్ని మంచివి చెప్పాడు. ఎవరు? విభీషణుడు. వద్దన్న మీటింగ్ పిలిస్తే నీ సలహా ఏంటి చెప్పు అంటే, నువ్వు అసలు తీసుకురావడమే తప్పు, తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వస్తున్నారంటే వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలని అడుగుతావేంటి, అసలు నువ్వు చేసిందే తప్పు. మొదట మాట్లాడకుండా ఆవిడని తిరిగి ఇచ్చేసేయి. రాముడు ఇక్కడికి వచ్చినా కూడా నువ్వు ఆయనతో స్నేహం చేసుకొని నీ సీత నువ్వు తీసుకున్నావంటే రాముడు క్షమిస్తాడు. ఆయన క్షమాగుణం ఉన్నవాడు. ఆయన గురించి నీకు తెలీదు, నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు అని ఇన్ని మంచి మాటలు విభీషణుడు చెప్తాడు. చెప్తే రాముడికి నచ్చలేదు. రావణునికి మాత్రం కాదు, రావణుని యొక్క కొడుకైనటువంటి ఇంద్రజిత్తు కూడా నచ్చక సభలోనే, బాబాయ్ అవుతాడు కదా విభీషణుడు, ఆ సభలోనే అందరి ముందే తిట్టేస్తాడు. ఇంకా అన్నయ్య గౌరవించట్లేదు. అన్నయ్య పిల్లవాడు, చిన్నవాడు, ఇంద్రజిత్తు మర్యాద లేకుండా సభలో తిడతాడు. నువ్వేంటి శత్రువుల పక్క మాట్లాడతావు, మా అన్నం తింటూ అని చెప్పి కుక్కలాగా అట్లా ఏవేవో మాటలు చెప్పేసి తిట్టేశాడు, పెద్దవాడని లేకుండా ఇంద్రజిత్తు. అప్పుడు విభీషణుడు అనుకున్నాడు, ఇంకా ఇక్కడ మనకు ఉండవలసిన అవసరం లేదు, ఇది మనం ఉండే స్థానము కాదు, ఎందుకంటే మంచి చెప్పినా వినరు, లంక మొత్తం నాశనం అయిపోతుంది, వీళ్ళందరికీ వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి రావణుడికి ఇట్లా విపరీత బుద్ధి పుట్టింది. లంకలో అందరూ చచ్చిపోతారు రావణుడి వల్ల. రాముడు వస్తాడు, యుద్ధం చేస్తాడు, వీళ్ళందరినీ సంహరిస్తాడు, సీతని తీసుకెళ్తాడు అని విభీషణుడికి 100% కాదు 200% నమ్మకం. అందుకని ఇంక ఇప్పుడు ఎప్పుడైతే రావణుడు కూడా ఇంకా చెప్తాడు, తమ్ముడిని పోరా, నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను, అసలు లేకపోతే ఇక్కడి చంపేసేవాడిని, నా రాజ్యాన్ని వెళ్ళిపో అన్నాడు. అబ్బా విభీషణుడు మంచి మాట అన్నాడని చెప్పి అప్పుడే
అక్కడనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రాక్షసులు కదా, వాళ్ళకి శక్తులు ఉన్నాయి. విభీషణుడు వెళ్ళి అతడితో పాటు ఇంకొక 5 రాక్షసులు కూడా ఆకాశంలో అట్లా బయలుదేరి రాముడు ఉన్న చోటికి, ఆ సముద్ర తీరం, రాముడు ఉన్న చోటికి వేడుకుంటూ వస్తాడు. విభీషణ శరణాగతి రామాయణంలో చాలా ముఖ్యమైన విషయం వైష్ణవ భక్తులకు. శరణాగతి, ప్రపత్తి అని చెప్పేటప్పుడు విభీషణుడు ఎట్లా శరణు వేడుకున్నాడు రాముణ్ణి అని. సరే, రాక్షసుడు ఆకాశంలో వచ్చాడు. విభీషణుడు ఎప్పుడైతే బయలుదేరి వస్తున్నాడో వాల్మీకి రాస్తారు ఇక్కడ, ఏంటో తెలుసా? ఓహో, లంకానగరం యొక్క లక్ష్మి వెళ్ళిపోతున్నది అన్నాడు సంస్కృతంలో. లంకానగరం యొక్క లక్ష్మీదేవి వెళ్ళిపోతున్నదంటే ఇంకా నాశనమే. ఆ విభీషణుడు భాగవతుడి, ఎప్పుడైతే భక్తుడైనటువంటి విభీషణుడిని రావణుడు తిట్టాడో, రావణుడి యొక్క కొడుకు ఇంద్రజిత్తు తిట్టాడో, వాళ్ళకి కాలం మూడింది. అందుకని లక్ష్మీదేవే వెళ్ళిపోతున్నదని చెప్పి వాల్మీకి రాస్తారు. అట్లాగే దానికి తగినట్లు అంటే అర్థం ఇంకోటి కూడా ఉంది. ఆ లక్ష్మీ రూపం, సీతారూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆవిడ్ని రాముడు తీసుకెళ్ళిపోతాడు. దాంతోపాటుగా అసలు ఇంకా లంకలో లక్ష్మి ఉండదు, కళ ఉండదు, అందరూ చచ్చిపోతారు. అట్లా విభీషణుడు ఇటువైపుకి వచ్చిన తర్వాత ఆ విభీషణుడిని మనలో చేర్చుకుందామా వద్దా అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద మీటింగ్. ఎవరు? జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, వీళ్ళందరూ. రాక్షసుడు వాడెవడో ఆకాశంలో వచ్చి నిలబడినాడు. కొట్టండిరా, రాళ్ళు వేసి కొట్టడం మొదలుపెట్టారు. వానరులు కదా, వీళ్ళకి రాళ్ళు తీసుకొని విసరడమే పని, పెద్ద పెద్ద రాళ్ళు, బౌల్డర్స్. అప్పుడు రాముడు చెప్తాడు, ఎవరు వచ్చినా సరే మూతలో ఎందుకు వచ్చారు ఏమిటని అడగాలి. తెలుసుకోకుండా వెంటనే రాళ్ళు రెప్పలు వేసి చెట్లు విసిరేసి చంపుతూ ఉంటారేంటి? అప్పుడు చెప్తాడు సుగ్రీవుడికి, విభీషణుడిని ఎందుకు వచ్చాడో వెళ్ళి అడుగు. అప్పుడు సుగ్రీవుడు వెళ్ళి అడుగుతాడు. అడిగితే చెప్పాడు, నేను రాముడిని శరణు వేడుకొని రాముడి పక్కన ఉండటానికి వచ్చాను, శరణాగతి పొంది వచ్చానన్నాడు. అప్పుడు రాముడికి చెప్తాడు సుగ్రీవుడు. చెప్తే రాముడు వెంటనే సరే అని అనలే. చూడండి ఇక్కడ మంచి గుణం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా. జాంబవంతుడు పెద్దవాడు, ఆ సుగ్రీవుడు సహాయం చేశాడు. అందరూ ఒప్పుకుంటేనే కదా చేర్చుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్పారు. అతడు రాముడి యొక్క తమ్ముడు కాబట్టి చేర్చుకోకూడదు, అతడు రాక్షసుడు కాబట్టి చేర్చుకోకూడదు, ఇట్లాగే ఏదో చెప్పి వచ్చి మన వైపు చేరి మన విషయాలన్నీ అప్పుడు చెప్తాడు. అక్కడ మనకు డేంజరు. ఇట్లా ఒకళ్ళు వ్యతిరేకించి విభీషణుడిని చేర్చుకోవద్దు అన్నారు. చివరికి హనుమంతుడిని అడిగాడు రాముడు. హనుమంతుడు చెప్పాడు, మీరందరూ చెప్పినవి సరే కానీ అతనిలో ఉన్న మంచి గుణం ఏంటి చూడాలి. అతడికి ఏంటి అన్నయ్యను వదిలేసి, అంత గొప్ప రావణుని వదిలేసి వచ్చి ఇటువైపు చేరాల్సిన పని? మంచివాడు కాకపోతే ఎందుకు ఇటు వస్తాడు? అప్పుడైనా హనుమంతుడు తన యొక్క అభిప్రాయాన్ని చెప్తే రాముడు అది కూడా విన్నాడు. అన్నీ విన్న తర్వాత చివరికి హనుమంతుడు అంటారు, రామ మా అభిప్రాయాలు చెప్పాం, నీకు ఏది నచ్చితే అది చేయి అన్నారు. అంటే రాముడు అప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి అన్ని విధాలుగా చూసి విభీషణుడిని మన పక్కన చేర్చుకుంటాం, రమ్మనండి అని చెప్పి పిలిచారు. ఎందుకట్లా వచ్చి అడిగిన నీ వైపు చేరతానన్న వాళ్ళందరినీ చేర్చుకోవచ్చా ఈ పార్టీలో చేరినట్లు? దానికి రాముడు కారణం చెప్తున్నాడు, వినండి. మంచి చక్కటి శ్లోకం ఇది, ప్రసిద్ధం భక్తి సంప్రదాయంలో. ఏంటంటాడంటే రాముడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వ్రతం మమ. రాముడు అంటున్నాడు, ఇది నా వ్రతం, దిస్ ఈజ్ మై కమిట్మెంట్, దిస్ ఈజ్ మై ప్రామిస్, దిస్ ఈజ్ మై డ్యూటీ.
ఏంటి? ఎవరైనా ఒక్కసారి సకృద్ ఒక్కసారైనా వచ్చి నేను నీకు చెందినవాడను అని ఎవరైనా నా దగ్గరికి వచ్చాడంటే అతడికి నేను రక్షణ ఇచ్చి తీరుతాను. ఎట్లాంటి రక్షణ? వాడికి ఇంకా ఏ ప్రాణుల వలన కూడా సర్వభూతేభ్య అభయం దదామి. ఎవరికి ఇంకా వాడికి ఏ ప్రాణి వలన ఎవరి వలన కూడా బాధ ఉండకుండా నేను కాపాడుతాను, నేను రక్షిస్తాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. బట్ అవలు చొల్లడం అర్థమవుతున్నదా? అందుకని మనం ఒక్కసారి దేవుడి దగ్గర, ఓ భగవంతుడా నేను నీకు చెందినవాడను అని అన్నామంటే మనసులో, ఇంక దేవుడు మనల్ని ఈ విల్ టేక్ కేర్ ఆఫ్. ఎందుకు నేను చెప్పాను కదా. అప్పుడు అనుకుంటాడు, చూడు నా భక్తుడు ప్రహ్లాదుడు ధూడు అందరూ అట్ట చెప్పారు, నేను నీకు చెందినవాడను, అంతే. నువ్వు నన్ను ఎట్లా నడిపిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. అట్లా విభీషణుడు చెప్పాడు కాబట్టి వచ్చి రాముడు అంటాడు, సకృదేవ ప్రపన్నాయ, వచ్చి నా కాళ్ళ దగ్గర నాతో మిత్రుడిగా ఉంటానని అంటే నేను వాడిని తప్పకుండా నా వైపు చేర్చుకుంటాను. ఇది నా వ్రతం, ఇది నా నియమం అంటున్నాడు రాముడు. ఆ చెప్పి ఆ తర్వాత ఇంకొకటి చెప్తాడు, వినండి అందరూ, సుగ్రీవ హనుమంతుడు అందరు జాంబ వినండి. విభీషణుడే కాదు, ఒకవేళ రావణుడే వచ్చి సారీ రామ, ఐ అగ్రీ మై మిస్టేక్, నా తప్పు నేను ఒప్పుకుంటాను, నువ్వు సీతను తీసుకో, ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్, నీతో స్నేహం చేయాలని రావణుడు వచ్చి అన్నా కూడా ఐ విల్ యాక్సెప్ట్ హిమ్. ఆనయేనం హరిశ్రేష్ఠ దత్తమస్యాం అభయం మయా. ఎవరు? విభీషణుడు వస్తేడేమిటి, విభీషణో వా సుగ్రీవ ఏది వా రావణం స్వయం. సుగ్రీవుడికి నేను శరణు ఇచ్చాను, చెప్పింది చేశాను, రాజ్యాన్ని ఇప్పించాను, వాలిని సంహరించాను. ఇప్పుడు విభీషణుడు వచ్చాడు, విభీషణుడికి ఇస్తున్నాను. రావణుడు వచ్చినా కూడా నేను ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ, కానీ రావణుడు నాట్ రెడీ. చూడండి ఇది. అందుకే దేవుడు ఎదురు చూస్తుంటాడు, మంచివాడు నేను కావాలని ఎవరైనా వస్తాడా నా దగ్గరికి అని చెప్పి ఆయన ఎదురు చూస్తుంటాడు. జనం ఆయన దగ్గరికి వెళ్తేగా, జనానికి డబ్బులు కావాలి, సినిమాలు కావాలి, వాట్సాప్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఓహో ఆహో పరిగెడుతుంటాడు. దేవుడు ఎవరికి కావాలండి? దేవుడు గుళ్ళో ఉండనిండి అట్లా, ఆయన బొమ్మలాగా అట్లా కూర్చుంటాడు. అప్పుడు అది భక్తి అవుతుందా? అందుకని మన స్లోగన్ ఏంటి, మర్చిపోకూడదు, చెప్పండి అందరూ, దైవము కొరకు దేశము కొరకు జీవిద్దాం. చెప్పు. ఇప్పుడు అర్థమైందా మొదటి రోజు నుంచి ఎందుకు అది చెప్తున్నానని? ఇలా ఈ 5వ ఇన్సిడెంట్లో మనం ఈ విభీషణుడి యొక్క విషయంలో ఈ విధంగా రాముడు ఇట్లా ఇంకొకటి కూడా చివరి విషయం చెప్పి నిలిపేస్తాను. రావణుడు యుద్ధం కొన్ని రోజుల తర్వాత యుద్ధంలో రావణుడు చచ్చిపోతాడు. రాముడు బాణం వేస్తే చివరి రోజు ఇంకా చచ్చిపోతాడు. అక్కడ కూడా ఒకరోజు ఇంకా చివరికి సాయంకాలం రావణుడికి శక్తి లేకుండా బలహీనుడైపోయి అస్త్రాలన్నీ పడిపోయి కవచాలన్నీ పగిలిపోయి ఇంకా నీరసంగా అయిపోయినాడు. అప్పుడు రాముడు ఏం చెప్పాడో తెలుసా? చాలా గొప్ప తన యొక్క తత్వం. ఏ రావణ, నువ్వు ఇవాళ చాలా వీక్గా ఉన్నావు, టైర్డ్గా ఉన్నావు, ఇవాళ వెళ్ళి రేపురా, ఇన్నికి పోయి నాళైకి వా అన్నారు. అంటే ఈరోజు వెళ్ళు. రాముడు అవకాశం ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడట్లా? అప్పుడు చంపేయచ్చుగా. ఇన్ని రోజులు కష్టపెడుతున్నాడు, సంవత్సరం సీతాని తీసుకొచ్చి లోపల పెట్టుకొని వీళ్ళు ఇంత కష్టపడి వస్తే రాముడు అప్పుడు కూడా రాముడు ఎదురు చూస్తున్నాడు, రేపు ఒకవేళ మారతాడేమో. చూడండి, ఒక మనిషికి అవకాశం ఇవ్వాలి, మారతాడు. వాడికి చెప్తే చూద్దాం, 4 సార్లు చెప్దాం, 10 సార్లు చెప్దాం. అందుకని జడ్జిలు కూడా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు దొంగలకు వాళ్ళకు కూడా
కొంచెం పనిష్మెంట్ ఇచ్చి వాడిని బయటికి పంపిస్తే ఇంకా ఇట్లా చేయకుండా ఉంటాడేమో, మారుతాడేమో అని చెప్పి ఎదురు చూసి వాడికి అవకాశం ఇస్తారు. కొన్ని కేసుల్లో ఇవ్వరు, ఉరిశిక్ష తీసేయమంటారు. రాముడు టైం ఇస్తున్నాడు, రేపు వచ్చేటప్పటికి మారుతాడేమో, మారేసి రామ మన ఇద్దరం ఫ్రెండ్స్, నీ సీతను నీకు ఇస్తానంటే యుద్ధం వెంటనే ఆగిపోతుంది, అందరికీ సంతోషం, ఎవరు చావక్కర్లేదు, శుభంగా ఉండేది. కానీ మారలేదే, రావణుడు మారలేదే. దుర్మార్గులు అట్లా ఉంటారు, వాళ్ళు పట్టిన కుందేటి మూడే కాళ్ళని చెప్పి ఉంటారు వాళ్ళు. అలా ఉండకూడదని తెలుసుకోవాలి. రాముడి యొక్క గొప్పదనం ఈ విధంగా కథల్లో చివరికి ఏంటంటే ఒక విషయం, రావణుడు చచ్చిపోయిన తర్వాత విభీషణుడు అంటాడు, దహన సంస్కారాలు నేను చెయ్యను. ఇంకెవరు లేరు, పిల్లలందరూ చచ్చిపోయారు, అందరూ పోయారు, విభీషణుడు ఒక్కడే ఉన్నాడు. రావణుడి మీద ద్వేషం, అన్న మీద, నేను చెయ్యను. ఆ దుర్మార్గుడి కంటే చూడండి రాముడి గొప్పదనం. విభీషణ తప్పు, మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకా ద్వేషము, కోపము ఇవన్నీ ఉండవు. నువ్వు ఇప్పుడు ఆయనకి సంస్కారం చేసి తీరాల్సిందే, నువ్వు చేయకపోతే నేను చేస్తానన్నాడు రాముడు. అయ్యో చూడండి ఎంత గొప్ప విశాల హృదయం. ఇలా రామాయణంలో వెతుకుతూ చూస్తూ వెళుతుంటే అడుగడుగున గొప్ప గొప్ప లక్షణాలు, వాల్యూస్. అందుకనే శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు మనకు ఆదర్శం. ఈరోజు ఆ గుణవాను యొక్క విషయం ముగిసింది. 5 కథలు చెప్పాను మీకు ఆ గుణవాను విషయానికి చెప్పడానికి. ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం సచ్చిదానందం, ఓం ఆనందం సచ్చిదానందం, ఓం ఆనందం ఆత్మానందం, ఓం ఆనందం ఆనందం, ఓం ఆనందం బ్రహ్మానందం, ఓం ఆనందం బ్రహ్మానందం, ఓం ఆనందం కృష్ణానందం, ఓం ఆనందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.